అందరికీ నమస్తే, శుభోదయం, గుడ్ మార్నింగ్. టుడే డేట్ ఆన్ 9-6-2025. Time at 10:10 AM. Today topic is timelines. I am Kakinada Appanna, BCom LLB, Law in PhD, working in Government Nizami Degree College, Grade Building, Charminar, Hyderabad, AP, Telangana, India, 502. My mobile number is 830-981-3436 and 9949965408. So today topic is timelines. As timelines according to regarding mentioned all administration and executive system and formation of the law and act. Gadget under section 376 subclass 2G and section 506 Indian Penal Code and nowadays PNS Bharat Nyaya Sahita. So ప్రతి పనికి, ప్రతి చర్యకి, ప్రతి విధానానికి ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టయాన్ని మెన్షన్ చేయడం ప్రతి వ్యవహారానికి కూడా ఖచ్చితంగా టయాన్ని ఫార్మేట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఆ టయాన్ని ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా, ఆ టయాన్ని ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా ఇగ్నోరెన్స్ చేసిన, కామోప్లాస్ చేసిన, డీవియస్ చేసిన శిక్షార్హులు అకార్డింగ్ టు బిఎన్ఎస్, అకార్డింగ్ టు బిఎన్ఎస్ఎస్. ఇది అందరికీ వర్తిస్తుంది. ఒక పనికి కావలసిన సమయ ఎంత, ఆ సమయ పాలన, ఆ టైమింగ్ చాలా ముఖ్యం. పర్టికులర్గా షెడ్యూల్ క్యాస్ట్ అట్రాసిటీ యాక్ట్ సంబంధిత కేసు రిజిస్ట్రేషను స్టేట్ కమిషన్ షెడ్యూల్ క్యాస్ట్, సెంట్రల్ కమిషన్ షెడ్యూల్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ షెడ్యూల్ క్యాస్ట్. ఇందులో రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఫైల్ నెంబర్, కేసు, సో ఒక టైం లైన్స్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, ప్రైమా ఫేషియో అంతా పోలీసు వారి ఎంక్వైరీ పూర్తయిన తర్వాత సంబంధిత విధానం మీద కేసు రిజిస్టర్ అయిన దాన్ని బట్టి కేసులో ఉన్న డెప్త్ చూసి వారి చర్య తీసుకునేందుకు ముందుకు పోతారు. టైం దాటివేసిన ఎడల సంబంధిత యాక్ట్ ప్రకారంగా సుప్రీంకోర్టు ముందర ఫైల్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో ఒక కేసు జరిగింది, గమనించాలి. సో టైమ్లెస్ అనేది చాలా ముఖ్యం. అందరికీ నమస్తే.
జై భీమరావ్ అంబేద్కర్, జై ఇండియా, జై భారత్, భారత మాతాకి జై. అందరికీ నమస్కారం.